వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోయలకొండ మండలం మాదిగ జేఏసీ నారాయణపేట ఇన్ఛార్జిగా పానుగంటి రంగస్వామి నియామకం. తెలంగాణ మాదిగ జేఏసీ కమిటీలో నారాయణపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా పానుగంటి రంగస్వామిని నియమించారు. దాండు దేవన్న టీఎంజేఏసీ రాష్ట్ర కార్యదర్శి చేతుల మీదుగా పానుగంటి రంగస్వామికి నియామక పత్రం అందజేశారు. ఇటీ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బొర్రా సురేష్, కోయలకొండ మాదిగ నాయకులు రాకేష్, నగేష్, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 2 తారీఖు నాడు జరగబోయే విద్యార్థి యువజన గర్జనకు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు నారాయణపేట నియోజకవర్గంలోని మన కోయలకొండ మండలం రంగస్వామి గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. అసెంబ్లీ ఇన్ఛార్జిగా జిల్లా కమిటీలలో నియామకంలో భాగంగా అసెంబ్లీ ఇన్ఛార్జిని నియమించడం, రవీణ గారి నాయకత్వంలో జిల్లాల వారీగా 12% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి జరుగుతున్న ఈ పోరాటంలో అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొని రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే యువగర్జనను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ జిల్లాల వారీగా 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రిజర్వేషన్లు కల్పించే క్రమంలో జిల్లాల వారికి వర్గీకరిస్తూ మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం తొందరలోనే ఈ విషయం పైన చర్య తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాదిగల మధ్య ఈ కొట్లాటలు, చిన్న కులాల మధ్య వ్యత్యాసాలు ఎన్ని రోజులు కొనసాగు